తెలుగు వికాసం పేరుతో, తెలుగు సాంప్రదాయ పరిరక్షణ పేరుతో, తెలుగు సాహిత్యం పరిరక్షణ పేరుతో, తెలుగు భాషాభివృద్ధి పేరుతో ఈ మధ్య గల్లీ నుంచి జాతీయ స్థాయి వరకు కనుక తెలుగు మేధావులందరూ కొన్ని సూచనలు సలహాలు చేస్తున్నారు. వాళ్ళు ప్రధానంగా చెప్పేది ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ బోధించొద్దు. వాళ్ళ ప్రధాన పాయింట్ అదే. ఇంకా నువ్వు ఎన్ని చెప్పినా ఇట్లా తిరిగి వచ్చినా అట్లా తిరిగి వచ్చినా వాళ్ళ ప్రధాన పాయింట్ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అనేది బోధించవద్దు. అదే వాళ్ళ ఒక ఎజెండా. అది బోధించకపోతే తెలుగు పరిరక్షణ జరిగిపోతుంది అనే ఆలోచనల దగ్గర వాళ్ళు ఆగిపోతూ ఉన్నారు. మనం చూసాం విజయవాడలో అంతర్జాతీయ తెలుగు రచయితల మహాసభలని గౌరవనీయులైన సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ గారి దగ్గర నుండి దాని మీద మాట్లాడినటువంటి మరికొందరు కూడా ఇంగ్లీషు వద్దు తెలుగే ముద్దు, ఇంగ్లీష్ వద్దు తెలుగే ముద్దు అని. దీని ఒక్కదాని ద్వారా తెలుగునే పరిరక్షించలేము. ప్రతి ఒక్కరికి కూడా నిర్బంధంగా తెలుగు నేర్పించే ఏర్పాట్లు చేస్తే అది ఒక పరిష్కారం అవుతుంది. ప్రభుత్వ పాఠశాలలో మాత్రం తెలుగు బోధించాలి, ఇంగ్లీష్ వద్దు అని అంటే ప్రభుత్వ పాఠశాలలు ఎవరు చదువుతారు? బడుగు బలహీన వాళ్ళ పిల్లలు చదువుతారు. వాళ్ళకొకరికి ఇంగ్లీష్ ఎందుకు దూరం చేయాలి? అసలు ఇంగ్లీష్ మీడియం స్కూల్ లేకుండా చేయండి, మరి ఇంటర్నేషనల్ స్కూల్ లేకుండా చేయండి, సెకండ్ లాంగ్వేజ్ చేయండి ఇంగ్లీషు, తెలుగులోనే బోధించాలని చెప్పి స్ట్రిక్ట్గా చట్టాలు చేయండి. ఇదొక పద్ధతి. అంతేగాని వాళ్ళకు ఇంగ్లీష్ వద్దు, తెలుగులోనే ప్రభుత్వ పాఠశాలలో బోధించాలి, ఇదేం ఆలోచన నాకు అర్థం కాదు సీరియస్లీ. వీటి మీద తాజాగా మళ్ళీ మరికొందరు విదసం ఐక్య వేదిక పేరుతో కొందరు కవులు, రచయితలు, కళాకారులు ఈరోజు విశాఖపట్నంలో ఒక మీడియా సమావేశం నిర్వహించారు. విదసం ఐక్య వేదిక అని. వాళ్ళు విజయవాడలో మాట్లాడినటువంటి ప్రముఖుల వ్యాఖ్యల మీద, మాజీ సీజీ ఎన్వి రమణ గారి వ్యాఖ్యల మీద, తెలుగు వికాసం పేరుతో వీళ్ళు బడుగుల జీవితాలు నాశనం చేసే కుట్రకు తెరలేపుతున్నారు అని తీవ్ర విమర్శలు చేసుకుంటూ వచ్చారు. వాళ్ళు మీ పిల్లలు మాత్రం ఇంగ్లీష్లో చదవాలా, మా పిల్లలు మాత్రం మీ ఇంట్లో పని చేయాలి, మీ దొడ్లో పశువులు గాయాలా? ఆ వేదిక మీద ఒక్కరికైనా బడుగు బలహీన వర్గ వాళ్ళకు స్పేస్ ఇచ్చారా? ఒకరికన్నా అక్కడ అవకాశం ఇచ్చారా? మీరు మీ పిల్లలేమో ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతారు, మీ పిల్లలేమో విదేశాల్లో ఉంటారు, మీరేమో తీర్మానాలు చేస్తారు. మీరెవరు తీర్మానాలు చేయడానికి? ప్రభుత్వ పాఠశాలలో ఎవరు చదువుకుంటారు? వాళ్ళ చేయమనండి తీర్మానాలు, వాళ్ళకి ఇవ్వాలి అవకాశం. ఇంగ్లీష్ ఎందుకు వద్దు, తెలుగు మాత్రమే పేద పిల్లలకు మాత్రమే ఎందుకు? దాని మీద మీ పిల్లలు ఏమంటారు, ఏ మీడియంలో చదువుతూ ఉన్నారు? ఇదంతా తెలుగు వికాసం పేరుతో బడుగుల జీవితాలు నాశనం చేసే కుట్రకు తెరలేపుతున్నారు. మేము దీన్ని అడ్డుకుంటాం అని చెప్పి వాళ్ళైతే మీడియా సమావేశం నిర్వహించారు. మేము ఇది అంగీకరించాం, దీన్ని అడ్డుకుంటాం, ఖచ్చితంగా ఇంగ్లీష్ బోధించాల్సిందే అని చెప్పి ఏదైనా నిర్బంధ విద్య ఉండాలి. మరి తెలుగైనా నిర్బంధంగా నేర్పించడానికి సలహాలు, సూచనలు ఇవ్వాలి. ఒక ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే తెలుగు వద్దు, మీ ఇంటర్నేషనల్ స్కూల్ ఉండొచ్చు, ఆ కార్పొరేట్ మాఫియా ఉండొచ్చు, విద్యను ఒక పెద్ద మాఫియా లాగా రన్ చేయొచ్చు, ఇవన్నీ రన్ అవుతూ ఉంటాయి. కానీ తీరా ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే ఇంగ్లీష్ వద్దు అని. ఇది కరెక్టా? తెలుగు పరిరక్షణ కోసం ఇది ఒకటే నా సలహా, సూచన. ఎవరు చదువుతారు? మరి వాళ్ళకి ఏదైనా కనుక పోటీ పడేదనే విధంగా విద్య వద్దా ప్రభుత్వ పాఠశాలలో చదివే వాళ్ళకు? వాళ్ళు మాత్రమే తెలుగుని ఎందుకు పరిరక్షించాలయ్యా అంటే సమాధానం చెప్పరు. మీ పిల్లలు ఎందుకయ్యా తెలుగులో చదవరు? మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో పేరెన్నిక కన్న వ్యక్తులు కానీ తెలుగు మాట్లాడేకే సక్కంగా రాదు. వాళ్ళు మళ్ళీ తెలుగు పరిరక్షించాలని చెప్పి లెక్చర్లు ఇస్తూ ఉంటారు. ఏం చేస్తాం? దరిద్రం కర్మ, వినాలి, తప్పదు.